గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ఈ మాఘమాసములో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మనందరము కూడా సంకల్పన మాఘమాసం అంటే చీకట్లో లేచి పొద్దు పొడసక ముందే మాఘస్నానం చేసి భగవంతుడికి అనేది ఒక తులసమ్మ ఉండి ఒక దీపారాధన పెట్టుకొని ఊరికటి ముట్టించుకొని సదా వస్తని ఆ సూర్య నమస్కారం అనేది చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా పాపం పరిహారం అయిపోతుంది. నేను చెప్పడం ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోండి. వ్యర్థములు అనేది జీవితం పడకాకండి. మనిషి అనేది ఈ నెల రోజులు ఎవరికి తోసినట్లు వాళ్ళకి చేస్తే కనుక సంకల్పన అనేది బ్రహ్మాండంగా అనేది ఆ భగవంతుడు సంకల్పన పిలిస్తే వరాలు పలికిచ్చేటోడు శివుడు అంటే కనుక సదా వస్తుంది. భగవంతుడు అనేది తప్పకుండా మూటికి ముమ్మాటికి తెలుసుకొని సదా వస్తుంది కోరుకుందాం. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హరహరా ఈశ్వరా పరమేశ్వరా. కనులు తెరవగా జననము, కనులు మూయగా మరణము, రెప్ప చాటున ఈ జీవనం దివ్య మార్చు ఆ బ్రహ్మకైన లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర, నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హరహరా ఈశ్వర పరమేశ్వర. పరమేశ్వరుని ప్రతి ఒక్కరు కూడా సంకల్పన అందరికీ కూడా కావాలని అందరూ కూడా మనసు అనేది ప్రతి ఒక్కరు ఆ భగవంతుని మీద పెట్టి మనం ఆరాధించితే అందరికీ కూడా సదా వస్తాని పరమేశ్వరుడు పలుకుతాడు. భాగస్థానం ఏటికి పోయేటోళ్ళు ఏటికి పోవచ్చు, పరమేశ్వరికే ఆ తిరిగే వాళ్ళు తిరగచ్చు. మనలో అనేది కష్టాలు బాధలు ఏవి ఉన్నా కూడా ఆయన పరిహారం అయిపోతాయి ప్రతి తప్పకుండా. కానీ ఆయమ్మను మాట్లాడుకొని అది ఇది మన సంకల్పన అనేది ఉండదు. మనిషి అనేది ఒక దీక్షగా ఆ భగవంతుని మీద భారం వేసి మనమంటూ చెయ్యాల తప్పకుండా అనేది ఆ సంకల్పన ప్రతి ఒక్కరికి కూడా అనేది ఉండాలని నా ఉదయపూర్వకంగా కోరుకుంటాను ఆ భగవంతుని అనేది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదు వాళ్ళు లేదు, ఎవరైనా కూడా మనిషి అనేది తెలుసుకొని వ్యర్థంలో పడకుండా జీవితము ముందడుగు వేయాలా, హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఖుషీగా. కానీ మనమంటూ ఈ పొద్దు ఉండే వాళ్ళు రేపు లేకుండా మనసులో అనేది ఒక మాయమైనట్లు అయిపోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మన మనసును ఆ భగవంతుని మీద పెట్టి ఆరాధించాలనేది నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. కానీ ఒకరు ఏమి చేసేసినారు, ఇద్దరు అన్నదమ్ములు అనేటోళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు అనేటోళ్ళు ఉంటే కనుక ఆ అన్నదమ్ములు ఏం చేసేసినారు, ఎవరి ప్రశాంతంగా ఉండేనాళ్ళు తల్లి తండ్రి ఇద్దరూ లేరు. నాయన మనకు తల్లి లేదు తండ్రి లేరు, మనం ఒకరికొకరు చెప్పుకొని మనమంటూ ముందడుగేసి బాగా ఉండాలనేది కోరుకునేరు. కానీ కొన్ని రోజులు ఉన్నారు, కానీ తర్వాత ఉండాలంటే ఉండలేరు కదా. ఏం చేసినాడు, అన్న కొద్దీ అన్న పోయినాడు, తమ్ముని కొద్దీ తమ్ముడు పోయినాడు. కానీ అన్న అనేది ఒక ప్రశాంతంగా, మనసు అనేది ఒక ఆనందంగా, భగవంతుడు ఇది దేవుడు ఇది దైవము ఇది ఒక మంచి చెడ్డ అనేది అన్న ఆలోచన చేసేటాడు. తమ్ముడు అనేది ఏం చేసేసినాడు, సంతానం అనేది తమ్ముడికి సంతానం కూడా లేదు, అన్నకు అనేది బిడ్డలు పుట్టినారు. కానీ ఆ సంతానము లేకున్నా కూడా ఒక మనిషికి అనేది
ఒక మనిషి ఎవరైనా దొంగతనం చేయాలంటే ఎవరు చేయలేరు. అది ఆటోమేటిక్గా అనేది ఆ భగవంతుడు చీచా చీచా అనేయాలనేది ఆ రాసి పెట్టింటాడు. మనం అందరూ కూడా వాళ్ళు కూడా బాగా ఉండాలని ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటాడు. కానీ ఈయన ఏం చేసేసినాడు, ఆ మనిషి బయటికి పోతాడా, ఒక జింక ఉంటే ఇట్లా ఏ ఉంటే ఏట వర్గం మాదిరి అట్లా పోయేది, అవి కొట్టకచ్చుకునేరు, అవి మాంసం మాదిరి తినేదును. ఇట్లా ఒక ప్రతి ఒక్కటి ఇట్లా సంకల్పన ఒక ఇట్లా ఈ కొంగ మాదిరి ఉంటే ఆ కొంగను కోసుకొని తినడము ఇట్లా విధి చేసినాడు. ఆ కొంగ అనేది ఆ కోసుకొని ఆ కొంగను తెచ్చుకొని తింటే ఆ బిడ్డ, ఆ కొంగకుండే బిడ్డ ఎంత నకనకలా ఆడిపోతుంది చూడి. తల్లికి దూరం చేసినావు కదా, నాకు తల్లికి దూరం చేసినావే, నేను ఒంటరి బాణం ఎట్లా బతకాలని ఒక ఆనందంగా మనిషి అనేది నిరుత్సాహం పడిపోయింది. తల్లి లేకుండా బిడ్డ బతకాలంటే ఎంత కష్టమో. కానీ అట్లా ఇది చేసినాడు. మళ్ళీ తర్వాత ఇట్లనే ఒక పిట్టను పెట్టుకొని ఆ పిట్టను కూడా ఏం చేసేసినాడు, ఇట్లనే కోసం ఆ బిడ్డ లేకుంటే ఈ తల్లి పోతే బిడ్డ ఎట్లా బతుకుతుంది, చిన్న బిడ్డ అది కూడా అట్లే శోకంగా సోహించింది. నా బిడ్డ ఎట్లా బతుకుతాదో, నా బిడ్డ నోరు లేకపోవచ్చు కానీ జంతువులు కూడా మనకన్నా ఎక్కువ ఆనందంతో దాంటేను అంత రెక్కల కింద పెట్టుకొని బిడ్డలు అనేది సాకేది. ఒక కుక్క ఏం చేసేసింది, పిల్లలను ఈని ఆ ఒక్క దూరంగా ఒక పొదలో పెట్టుకొని ఆ బిడ్డలకు పోషించుకుంటా చేసుకుంటా చెందుకుంటా అట్లా దూరంతో దానికి అది బతికేది. కానీ ఈ ఎప్ప ఏం చేసినాడు, ఏటా మార్గం చేసి ఈ ఒక జింకని ఇట్లా అనేది ఇట్లా కోసుకొని ఇట్లా తినేసినాడు. మళ్ళీ ఒక పిట్టను అనేది అట్లనే తిన్నాడు, ఒక కొంగను అనేది అట్లనే ఆ మూడు దాంటికి కూడా ఒక తల్లి అనేది లేకుండానే సోహించి ఉంటుంది కదా. కానీ ఏం చేసేసినాడు, ఒక సంతానం లేదు. కానీ అంటే కొన్ని రోజులకు ఎంత పాపి అయినా కూడా మనిషి అనేది మారతాడు, కానీ మారకుండా పోడు. అది కూడా మనం వాళ్ళు చేసిన పాపానికి మనందరం అనుకొని వాళ్ళ పాపం కూడా పరిహారం అయిపోతుంది. ప్రతి ఒక్కరు అయ్యో దొంగ అదేనే ఇదని ఇట్లా తినేదని ఆ దుర్మార్గుడని ఆ ఒక్క పాపం అనేది పరిహారం అయిపోతుంది వాళ్ళకు కూడా. కానీ ఏం చేసేసినాడు, ఎన్ని రోజులకైనా ఒక సంతానము లేదు. కానీ సంతానము లేదు, ఏమీ లేదు, ఏమిటికి నేను ఇట్లా ఎందుకు చేయాలని చెప్పి, కానీ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలని చెప్పి ఆ దురబుద్ధి గట్ట కోసుకొని తినేవాడు ఏం చేసేసినాడు, కొన్ని రోజుల తర్వాత నాకు కాక ఒక్క మనిషికి ఎక్కువ అన్నం పెట్టేసే, నాకు తోచినది దానం చేస్తాని మనిషి మార్పు వచ్చేసింది. ఏం చేసేసినాడు, తిన్నంత తింటాడు, ఎవరన్నా ఉండారో పెడతాడు, లేకుంటే కింద జీవరాశులకు ఏదన్నా ఉంటే కట్ల పెట్టేవాడు. ఒకసారి కుక్క పొదలేకపోతాడేదంట, చూసినాడంట. చూస్తానే ఎందుకు ఇట్లా ఎంతవరకు పోతానే చూస్తే ఆ తల్లి కోసం ఆ పిల్లలు కొట్టుకులాడుతున్నాయంట. అప్పుడు పోయి ఆ కుక్కకు ఆ బిడ్డలకు అనేది కుక్కకు చిన్న బిడ్డలకు కూడా ఆ ఒక్క మనిషికి ఎగస్ట్రా తీసుకొచ్చుకొని భార్యకు ఒక్క మనిషికి ఎగస్ట్రా నాకు అన్నం పెట్టని తెచ్చుకునేటోడు ఆ అన్నం తీసుకుపోయి ఆ కుక్కకు పెట్టుకుంటూ వచ్చేటోడు. అది ఓకే అయిపోయి. కానీ ఎంత చేసినా ఒక సంతానము లేదు. స్వామి నాకు అట్లనే ఎందుకు ఒక అడవలు పట్టుకొని పోతా స్వామి ఒక్కసాట కూర్చొని మునీశ్వరుడు జ్ఞానం చేస్తానంట. స్వామి నాకు ఎందుకు సంతానము లేదు, ఏమిటి స్వామి నేను చేసిన పాపము ఏమి, సంతానము లేకుంటే సమాజంలో ఏమి కావాలా, నేను కూడా ఈ కోసుకొని తినేవాని, ఇప్పుడు నేను ఒక మనిషిగా మారినా, నేను ఒక ధర్మం చేయగలుగుకున్నా, నాకంటూ ఒక సంతానము కావాలా స్వామి అన్నానంట. నాయన సంతానము కావాలంటున్నావు, పుడతారు పోనాయన అని ఒక ఆశీర్వదించి ఒక పండ్లు ఇచ్చినాడంట, 3 పండ్లు ఇస్తానే ఆ పండ్లు తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చి ఆయన తిని తర్వాత ఏం చేసేసినాడు, ఫస్ట్ ఒక బిడ్డ పుట్టినాడు. ఒక బిడ్డ పుడతానే ఆ బిడ్డ పుడతానే ఏమైనాడు, విధి లేదు, చనిపోయినట్లు ఇదైపోయినాడు. నాయన స్వామి నువ్వు సంతానం అన్నావు, నాకనేది ఈ బిడ్డ ఇట్లా విధైనాడంట. నాయన ఒక మూల పెట్టేసి అయిపో అన్నాడంట. సరేలే స్వామి అన్నాడంట. తర్వాత మళ్ళా కూడా మళ్ళా సంవత్సరానికి జన్మం ఇచ్చి మళ్ళీ ఇంకొక బిడ్డ పుట్టినాడంట. ఆ బిడ్డ కూడా అదే స్థితి అయిపోయినాడు. ఇంకొక మూల పెట్టిపోనాయన అన్నాడంట. ఆయనను కూడా పెట్టేసినాడు. మళ్ళా తర్వాత ఇంకొక బిడ్డగా జన్మం ఇచ్చేసింది. జన్మం ఇస్తే ఏమి చేసినాడు, స్వామి మళ్ళా బిడ్డ కూడా జన్మం ఇచ్చిన అన్నట. ఆ బిడ్డను కూడా నేను పెట్టుపోనాయన అన్నట. తర్వాత పెట్టినాక తర్వాత కొన్ని రోజులకు పోయి చూసి, స్వామి ఏమిటికి స్వామి సంతానం ఇచ్చినట్లు ఇచ్చి అందరికీ కూడా మాకు ఇట్లా విధి చేసినావు, ఏమిటి స్వామి
మేము చేసిన పాపము ఏమి నేనంట. అప్పుడు ఆ చనిపోయి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక సాట పెట్టినోళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటున్నారంట, ఆ పిల్లలు ఆ శక్తి రూపంలో వచ్చి నా బిడ్డలకు నేను అంటూ నా బిడ్డలకు ఆహారం తెచ్చుకొని పెట్టుకునేటప్పుడు నా బిడ్డలకు ఒక ద్రోహం చేసినావు కదా, నీకంటూ మా పాపము మా ఉసురు కొట్టుకోకుండా ఎట్లా పోతుంది, నీకు కూడా ఇట్లా శాపం తిన్న విముక్తి ఇట్లా ఇది కావాలను అని చెప్పి ఒక కొంగ అనేదట. మళ్ళీ మోగ పక్షి కూడా ఏం చేసేసింది, నాది కూడా అంతేను, నా బిడ్డలకు దూరం చేస్తే నా బిడ్డలకు ఎవరు పెడతారో, మాకు ఇట్లా చేసినావు కదా అని ఆ పక్షి అనేదంట. ఒక జింక కూడా నాది కూడా అదే పాలసీలు ఇట్లా చేసినావు అట్లా అనుకుంటా నేను. ఒక కుక్క ఏమి చేసేసింది, ఆ కుక్క పుట్టేసింది. కుక్క కూడా ఈయన కడుపులో పుట్టినందుకు నువ్వు నాకు సమయానికి ఇంత పట్టడు అంత అన్నం ఇచ్చి నా బిడ్డలకు కూడా ఆహారం ఇచ్చినావు కదా, కాబట్టి నేనంటూ నీకు మంచి చేయగలుగుతానని చెప్పి కుక్కకు అన్నం ఇచ్చినాడు కాబట్టి నీకు మంచి చేస్తాను అని చెప్పి కుక్క ముందుకు వచ్చింది. నా బిడ్డలకు నువ్వు ఆహారం ఇచ్చినావు కాబట్టి నీకు ఇప్పుడు నేను పుట్టిన నా బిడ్డలకు కూడా నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను ఏం చేస్తాను, మీ బిడ్డలకు పుడతా, మీ మనవరాళ్ళగా నా కుక్క జన్మ, నా బిడ్డలు నా కుక్క చిన్న పిల్లలు కూడా మీ మనవన్లు మనవరాలుగా పుడతారు, నువ్వు చేసినావు కాబట్టి దానము, కానీ నువ్వు మాకు ఇట్లా పాపం చేసినావు కాబట్టి మేము నీకు ఇది కాము, నీకు సోహము మిగిలిచిపోతామని చెప్పి ఆ ఇద్దరి సంతాన ముగ్గురు వాళ్ళు ఊడిపోయినారు. వాళ్ళు లెక్కలేక లేకుండా విడిపోయినారు. కానీ ఆ మనిషి ఒక అహంకారముతో ఏది తింటే ఏముంది, ఏది చేస్తే ఏముంది, ఎట్లా పట్టి అట్లా కాలాన్ని పట్టి మనసు అనేది విధి కాకుండా ఆ ఒక్క జంతువులను అనేది తిన్నాడా లేదా, అవి నోరు లేని పక్షులు మనకి ఎదిక్కి తిరగవు, మనల్ని కొట్టలేవు, మనల్ని చేయలేవు కదా, అవి చూడి ఒక శాపం అనేది పెట్టి అట్లా విధి చేసి వాళ్ళు పుట్టడం అట్లా అన్ని చెప్పి విమర్శగా చెప్పి చనిపోయినారు. వాళ్ళు విమర్శగా చెప్పుతున్నారు, మేమంటూ నీకు కాదు, మాకెంత శోకం మిగిలిచ్చినావో నీకు కూడా అంత శోకం పడాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎనికి అనేది జారుకొని పోయినారు. వాళ్ళు ఈ కుక్క ఒక్కటి సహాయం చేసి ఈ కుక్కకు ఒక్కటి పెట్టినాడు కాబట్టి కుక్క బిడ్డలు మనవరాలుగా పుడతారు, ఈయన మటుకు ఈయనకు కొడుకుగా పుట్టినాడు. కానీ మనిషి అనేది మంచి ఉంటుంది, చెడ్డే ఉంటుంది. మనిషిని అనేది తీసేయడం ఒక్క సెకండ్ పట్టదు. మనిషిని అనేది ముందడుగు సాగించుకొని పోవాలా, మంచి మనసుగా ఉండాలా, మంచిగా మారాలి. ఎందుకంటే మనకు భూమి మీదకి వేసినాక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా, ఏముంది లేని ఒక్కొక్కరు అహంకారంగా ఉండడము, ఏముంది లేని ఒకరిని జిమ్మడము రకరకాలుగా ఇదవుతుంది. ఎదుటి మనిషి ఫీల్ అవుతారనేది కూడా వాళ్ళ సమాజంలో అనేది ఉండదు. మంచిగా అనేది భగవంతుడితో అయితే ప్రతి ఒక్కరు మంచిగా మారాలా. మనం అనేది ఈ వయసు, ఈ మనసు, ఈ జీవితము ఇది శాశ్వతమైనది కాదు. సెకండుకు రోజు కూడా మన వయసు అనేది తగ్గుమెట్టులేక అయిపోయేటోళ్ళమే కదా. కానీ తగ్గుమెట్టులేక అయిపోయినాక మనం అనేది తెలుసుకోలేం. చిన్నగా సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏముందని మనం మెల్లమెల్లగా భగవంతుని సంకల్పన అనుకొని ముందడుగు వేసి ఏది కూడా పాపమే ఉంటుంది, పుణ్యమే ఉంటుంది. దేవుడి ఖాతాలో పుణ్యము పడుతుంది, పాపము పడుతుంది. కానీ మనకు అన్నీ తెలుసుకొని మానవెత్తమెత్తి నోరు ఇచ్చినాక ప్రతి ఒక్కటి తెలివితేటలు ఇచ్చినాక అన్ని జ్ఞానాలు మనకు కల్పించినాడు కదా. కల్పించినాక మనం అంటూ సాటి మనిషికి ద్రోహం చేయకోకుండా రెండు మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానంలో సహాయం చేసుకుంటా పోదాం. సహాయం చేయలేని పక్షానికే మనం అంటూ సైలెన్స్గా అయినా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషికే హానికరం అనేది చాలా ద్రోహం. అంతకు మించిన ద్రోహం అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఎక్కువ దుర్మార్గాలే ఎక్కువైపోతాడే, మన కండ్లారా చూస్తూనే ఉండవు కదా. కానీ మనిషి అనేది వ్యర్థములో పడకుండా ముందడుగు వేసి ఈ మాఘమాసములో ప్రతి ఒక్కరూ తెలుసుకొని భగవంతుని ఆ పరమేశ్వరుని సంకల్పన అందరికీ ఉండాలా, హ్యాపీగా ఆరోగ్యంగా ఖుషీగా ఉండాలని నా హృదయపూర్వకంగా భగవంతుని నేను ఏడుకుంటున్నా. మనిషిలో అనేది దేవుడికి ఈ నెల రోజులు హ్యాపీగా చెయ్యండి. సంవత్సరం పొడిగిన కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ చేస్తే శివుడి అనుగ్రహం అనేది ఫుల్లుగా అనేది ఉంటుంది. సంవత్సరము పొడిగిన పూజలు చేసినంత సంకల్పన ఆ భగవంతుడంత సంతోషపడతాడు. ఒక అభిషేకం అని, ఒక దీపారాధనని, ఒక ఎలుగని మంచి మనసుతో ముందడుగు వేసి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఈ శివరాత్రి నెలలో ఫస్ట్ వారములో అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఖుషిగా ఉండాలి. అంత పూజలు మంచిగా చెయ్యాలని నా ఉదయపూర్వకంగా ఆ భగవంతుని ఏడుకుంటున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.